అలా స్టార్ట్ అయింది ఇంట్రొడక్షన్ వీడియో. వచ్చి కూర్చున్నాను. ఏడ పడట్లేదులే, పడిందాక నుంచి చూస్తున్నాను అనుకుంటాను. భద్ర ఫోన్ చేసినప్పుడే ఎవరు బాగున్నారు చెప్పు. నేను బాగున్నాను, మీ అమ్మాయి బాగుందా? హాయ్, దిస్ ఈస్ గౌతమి, ఏ తెలుగు గర్ల్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద కార్పొరేట్ లైఫ్. బోరింగ్ కార్పొరేట్ లైఫ్. సో యా, యాక్చువల్లీ వ్లాగింగ్ కంటెంట్ ఏం పెద్దగా తెలీదు. ఇంటి నుంచి హైదరాబాద్కి వెళ్ళిన ప్రతిసారి ఇంటిని చాలా మిస్ అవుతాను. సో అందుకే ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ క్లిప్స్, ర్యాండమ్ కంటెంట్ అలా తీసుకొని స్టోర్ చేసుకునేదాన్ని. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అది చూసుకుంటూ మురిసిపోయేదాన్ని. సో జస్ట్ అవాయిడ్ దట్ హోమ్ సిక్నెస్. సో అలా స్టార్ట్ అయింది. అలా ర్యాండమ్ కంటెంట్ తీసుకొని పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. దెన్ ఇట్ లిటరలీ ఇట్ బికేమ్ ఏ హ్యాబిట్ ఆఫ్ పోస్టింగ్ ఎవ్రీథింగ్. సో వ్లాగింగ్ అంత కాంటెంట్ కాదు, పర్టికులర్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. బట్ యా, ఐఎమ్ జస్ట్ నౌ ట్రైయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అవుట్. సో యా, యాక్చువల్ పర్ఫెక్ట్ ఇంట్రొడక్షన్ వీడియో తర్వాత ఎప్పుడైనా చేస్తా. ఈరోజు ఇలా ఆయిల్ జుట్టుతో వచ్చి కూర్చున్నాను. సో జస్ట్ ఫర్ గివింగ్ ద ఇంట్రో టు దిస్ వీడియో. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ గోయింగ్ హోమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఫస్ట్ టైం ఏం కాదు, వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. బట్ యా, దిస్ టైమ్ ఇట్స్ ఫర్ షూర్. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్తున్నాను. సో మా ఇల్లు అనంతపూర్ నుంచి ఒక 16 కిలోమీటర్స్ అవే ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ దిగగానే ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి పిక్ చేసుకోవాలి. బట్ దిస్ టైమ్ ఐ డిడ్ంట్ ఇన్ఫార్మ్ ఎనీబడి. సో ఎలా వెళ్తుంది చూడాలి. ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ ఇన్ ద మార్నింగ్ ఆల్సో. ఈసారి మా రూమ్మేట్, తను కూడా, వాళ్ళది కూడా ఆన్ ది వేలోనే ఊరు. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జర్నీ టుగెదర్. I don't think she will be in the vlog, but yeah, it's all about the things that we do. So most of the time I think I will give the voice over only. మొత్తానికి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను, ఎందుకంటే ఆ నాయిస్ అదంతా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ పబ్లిక్లో వీడియో తీయడం కూడా నాకు చాలా చాలా షైగా అనిపిస్తుంది. నేను ఇంకా అంత కాంటెంట్ అవ్వలేదు వీడియోస్ తీయడంలో. సో ఫర్ షూర్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు బ్లాగ్ సంథింగ్ అండ్ టాక్ అబౌట్ దట్ టాపిక్ ఇన్ ఫ్యూచర్. ఐ హోప్ సో. సో యా, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఆటో బుక్ చేసాం, ట్రాఫిక్ ఉంటుందని ఒక 50 minutes ముందే బయలుదేరాం. ఆటో వాడు వెయిట్ చేస్తున్నాడు, బట్ సుమయ్య లేట్ చేస్తుంది. అదే చెప్పాను కదా, నా రూమ్మేట్తో ట్రావెల్ చేస్తున్నా అని చెప్పి. సో యా, ఆటో కూర్చున్నాక అమ్మో ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఇంకొక 10 days హాస్టల్ ఫుడ్కి బ్రేక్ ఇచ్చేస్తాను అని సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఫైనల్గా బస్ స్టాండ్ రీచ్ అయిపోయాం. అక్కడికి వెళ్ళగానే చిన్ని పాప అలా నవ్వుతూ భలే క్యూట్గా అనిపించింది. అండ్ దెన్ యా, సో ఎంజీబీఎస్ అన్ని బస్సులు వస్తున్నాయి, కానీ మా బస్సు మాత్రం రావట్లేదు. నిల్చొని కాళ్ళే నొప్పులు వచ్చాయి. ఫైనల్గా మా బస్సు వచ్చింది. అండ్ యాక్చువల్ ఏమైందంటే, ఒక ఆమె అక్కడ అందరినీ డబ్బులు అడుగుతూ కనిపించింది. సో మమ్మల్ని అడగలేదు, బట్ సుమయ్య షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసి అదే పనిగా వెళ్ళి తన దగ్గరికి ఇస్తే ఆమె చెయ్యి నెట్టేసి చూడకుండా వెళ్ళిపోయింది అనమాట. సో అంతమందిలో షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో దానికే చాలాసేపు నవ్వుకున్నాం. దెన్ మా బస్ వచ్చేసింది అండ్ వీ మేట్ ఏ క్రీప్. ఈ మధ్య అసలు హైదరాబాద్ ఎలా తయారవుతుందో నాకు అర్థం కావట్లేదు. మాకన్నా ముందే బస్ ఎక్కాడు, బట్ అలా వెనక్కి చూస్తూనే ఉన్నాడు. ఇవెందో వినో వాడు చూస్తున్నాడని మాకు తెలిసినా, మేము వాడిని చూసినా కూడా ఆయన అసలు చూడడం ఆపట్లేదు. అండ్ యా, ఫైనల్గా బస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ అరౌండ్ 12 అయిపోయింది అనుకుంటా. ఆరంగర్ దాటేసరికినే 12 అయిపోయింది. సో ఇంకా అలా మాట్లాడుతూ అసలు బస్ జర్నీ వాజ్ లిటరలీ వెరీ అన్కంఫర్టబుల్. సీట్ బ్రోక్ అయిపోయింది, అది వెనక్కి రిక్లైన్ చేసుకోవడానికి లేదు, అది బ్రోక్ అయిపోయింది. సో బ్రేక్ వేసిన ప్రతిసారి అది ముందుకు వచ్చేస్తుంది. సుమయ్య నా సీట్ తీసేసుకొని పాపం తన సీట్ నాకు ఇచ్చింది. సో నేనేం పీస్ఫుల్గా నిద్రపోయాను, బట్ తను మాత్రం అస్సలు పడుకోలేదు. నైట్ మొత్తం అలా బ్రేక్ అయిన సీట్తోనే షీ ఫెల్ట్ వెరీ డిస్కంఫర్టబుల్. బట్ అలాగే జర్నీ కంటిన్యూ చేసాము. సో అలా మాట్లాడుతూ 12:30, 1 కలా పడుకొని నిద్రపోయాము. ఇంకా నేనైతే పడుకున్నా, పాపం తనే నిద్రపోలేదు అస్సలు. అండ్ లాస్ట్కి తను 1/2 hour లేట్గానే
దిగింది. నార్మల్గా 6కి అనంతపూర్లో ఉండాలి, బట్ 6కి ఇంకా 1 అవర్ లేట్గానే రన్ అవుతా ఉన్నింది బస్సు. సో నేను 6కి దిగాల్సిన దాన్ని 7కి దిగేశాను. సో అండ్ అన్నయ్య వాళ్ళు రీసెంట్గానే కొత్తగా ఐస్ క్రీమ్ గాయత్రి వాట్సే పార్ట్నర్ లాగా, అంటే గాయత్రి ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు బోత్ రిటైల్ అండ్ హోల్సేల్లో. సో వాళ్ళు షాప్ పెట్టుకున్నారు కొత్తగా. వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను మార్నింగ్. సో షాప్ అడ్రస్ కావాలి అని అంటే ఐ విల్ పింగ్ ఇన్ ద కామెంట్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పొద్దున దోశ తిన్నాను. దెన్ ఆఫ్టర్నూన్ కాసేపు పడుకున్నా. వదిన చికెన్ చేసి పెట్టింది, తినేసి ఇంకా మా ఇంటికి సాయంత్రం 4కి బయలుదేరాను. సో క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. అండ్ వెళ్ళే దారిలో ఒక గేట్ పడింది. అండ్ చిన్నప్పటి నుంచి ఎన్ని రైళ్ళు చూసినా, ఎన్ని ట్రైన్స్ జర్నీస్ చేసినా సరే ఇలా రైలు వెళ్తుంది అని అంటే అదొక ఆనందం. సో చిన్నప్పుడైతే చూడాలి అని కొట్టుకునే వాళ్ళం బైక్లో ముందు కూర్చోవాలని. బట్ ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోయాం. అసలు మా అన్న ఐస్ క్రీమ్ పట్టుకున్నాను చేతిలో, అది ఎక్కడ కరిగిపోతుందో అని చెప్పి ఇంత ఫాస్ట్గా తీసుకెళ్ళాడనంటే హియర్ యూ కెన్ సీ మై హెయిర్. ఇంటికి వెళ్ళేలోపు అసలు నేను ఎలా ఒక చింపి చుట్టేసుకొని అలా వెళ్ళాను అనమాట. అండ్ వెళ్ళేసరికి మా స్వీటీ మా పెద్దనాన్నతో కలిసి ఎక్కడికి వెళ్ళడానికి బయలుదేరింది. నేను లాక్కొని వెళ్ళిపోయాను ఇంట్లోకి. సో హియర్ ఇట్ షీజ్. ఎవరా పాప? మా పాపే. నేనెవరు చెప్పు. కిస్ ఈ పక్క ఈడ పైపు. ఓ కరా నీకు చూపిస్తే కరా, నీ వీడియో చూపిస్తా. బాబాయ్ ఫోన్ చేద్దాం ఇక్కడ. అనుకుంటాను భద్ర ఫోన్ చేసినప్పుడే ఏమని వచ్చేదట్ల సిచ్యువేషన్ ఉంది, అందుకే ఇవాళకే ఫోన్ చేసింది. అదే అత్తి. నా దగ్గర రాకుండా పోతాడు వీడు. బ్యాగ్ బరువు అయింది, అడేసి వస్తాడు. వచ్చినానా నేను? చెప్పు. ఏం వద్దు, నేనేం మాట్లాడను నీతో. వాళ్ళ ఇంట్లో పోతు వాళ్ళ ఆ పాపను వాళ్ళ ఇంట్లో కూర్చోదు. ఎవరాడా? మాట్లాడవా అంతేనా? నేను ఐస్ క్రీములు తెచ్చిన, కేక్ తెచ్చిన, బిస్కెట్లు తెచ్చిన, అన్ని తెచ్చిన. ఎవరు ఇస్తారా నీకు? ఎవరిద్దో వాళ్ళ కుజుల్లో పెట్టి వచ్చినారు. మీ కుజులో పెడితే దెంగి తింటారని నేను ఆడ దాచి పెట్టాలి, ఆడ దాచి పెట్టి వచ్చిన అప్పుడే. ఏమీ కాదు, స్కూల్ నుంచి వస్తానే మమ్మీకి అన్ని అప్డేట్ ఇయ్యాలా ఏమేం చేసినావని. నువ్వు మాట్లాడవా నాతో? అత్త కాలు మీద కూర్చుండవా? డెకరేషన్ వేసినారు, మంచిగా వేసినారు. చాలా మా మంచిగా పెడుతుంది. ముక్కోటి కనొస్తాను, కళ్ళోటి కనొస్తాను. నాది ఆడుంటేనే బాగుంటా కదా మమ్మీ. ఎందుకంటావు అట్లా? ఆడున్న హాస్టల్లోనే కదా ఉంటా. ఏం బాగుంటాను, హాస్టల్లో ఫుడ్డే బాగాలేదు.
ఇట్లే రాండి కో నువ్వే కదా రాసిండేది సిటీ బూదినిపో షార్ట్ కట్ పదం పో సాములు కాడు డాడీనా ఓ అయిపోయి ఎత్తపాలు ఏడ కూర్చున్నాడు ఏందో నాకు అవునా డాడీ నాన్న ఏం అట్లా చూస్తున్నావు? ఏమే వీడియో బాగుందని బాగున్నావా నువ్వు? ఎవరు బాగున్నారు చెప్పు. నేను బాగున్నాను, మీ అమ్మాయి బాగుందా? నేను బాలేనా నేను పెట్టాను. ఎవరు బాగున్నారు చెప్పు. నేను పువ్వు పెట్టాను. నేనేం బాలేదు. నేను పెట్టాను స్వామి తండ్రి. కాదు వాళ్ళ దగ్గర ఇప్పుడు చూడు, నేను బాగున్నాను, అమ్మమ్మ బాగుందా? నేనే బాగున్నా కదా పింకు. చోటు నేను బాగున్నాను, అమ్మమ్మ బాగుందా? అమ్మమ్మ బాగుందా, మీ అమ్మాయి బాగుందా? మీ అమ్మాయి బాగుందా, నేను బాగున్నానా? లక్ష్మణ్ మళ్ళీ ఈ పొద్దు కానీ వీకొచ్చా మీ అంతే ఖచ్చితానా వద్దులే సాంగ్ ఐ లవ్ యూ చెప్పిస్తా. ఉష్ణోగ్రతల కారణంగా ప్రభుత్వ కీలక నిర్ణయం ఏ